ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. ఇవాళ ఐదవ అధ్యాయంలో 25వ శ్లోకాన్ని 25వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఓకే. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్నద్వైధాయ తదాత్మనః సర్వభూతహితే రతాః. చూడండి, పాపరహితులను జ్ఞాన ప్రభావమును సమస్త సంశయములను నివృత్తి సాధించిన వారు అంటే చూడండి, క్షీణకల్మషాః. క్షీణకల్మ అంటే మన కల్మషాలన్నీ నశించిన వాళ్ళు. మన కల్మషాలన్నీ ఎప్పుడు నశిస్తాయి? మనం క్రితం శ్లోకంలో ఏం చెప్పుకున్నామో, ఆత్మ ఎందే సుఖించువాడు, ఆత్మ ఎందే రమించువాడు, ఆత్మని గుర్తించినవాడు. అలాంటి వాడికి ఇంకా ఈ కల్మషాలు ఉన్నాయా? కల్మషాలు అనేవి లేవు. ఎందుకంటే తాను పరమాత్మను తెలిసినప్పుడు ఏదైనా పరమాత్మకే చెందుతుంది కాబట్టి నాకు ఎలాంటి దోషాలు లేవు, దోషరహితులు అన్నమాట. అలాంటి వాళ్ళు అంటే ఆ క్షీణ కల్మష అంటే పాపరహితులు అన్న చిన్న ద్వైత. ఎలాంటి వాళ్ళు ఇంకా చిన్న ద్వైత అంటే జ్ఞాన ప్రభావమును సమస్త సంశయములు నివృత్తి సాధించిన వారు. చూడండి, ఇక్కడ చిందంతి శస్త్రాణి అనేసి మనం విన్నాం కదా. నయనం చిందంతి శస్త్రాణి అని వచ్చింది కదా. అంటే అంటే ఎక్కడ చిన్న చిన్న ముక్కలుగా చేయడం అంటే ఎలా ముక్కలుగా చేస్తున్నారు? మన సంశయాలన్నీ విచ్ఛిన్నతి అంటే ఇక మనం చూడండి, ఒక సంశయము పెద్ద బండలాగా మనకు ఒక సంశయం ఉందండి. ఆ సంశయము ఈ జ్ఞానం ద్వారా విడిపోయింది. ఆ విడిపోతే దాన్ని మనం ఏమంటాము? విచ్ఛిన్నం అయిపోయింది. ఒక రాయిని మీరు ముక్కలు ముక్కలు బద్దలు కొట్టేసేసారండి, పొడి పొడి చేసేసారు. ఇంక మీకు ఆ రాయి వల్ల ప్రమాదం ఏముంది? రాయిగా ఉంటే ఎక్కడొచ్చి తగిలిద్దోనని మీకు ప్రమాదం ఉంటుంది. దాన్ని ముక్కలు చేసేస్తారు. అంటే ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఈ పాపాలన్నీ విచ్ఛిన్నమైపోయింది. ఇంకా మీకు అలాంటప్పుడు పాపం గురించిన భయమే లేదు. అలా అంటే అలా సాధించిన వారు నీ ఏంటంటే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మీ పాపాలన్నీ ఈ విధంగా విచ్ఛిన్నమైపోతాయి అని చెప్తున్నారంటే పాపాలు మనకి ఉండవు. అదే చెప్తారు. అలాగే సర్వప్రాణుల హితము కోరువారు. సరే పోనీ మన పాపాలన్నీ పోయినాయి. పాపాలు పోయినంత మాత్రాన మనము మోక్షంలో ఉండగలుగుతున్నామా? మోక్షం అంటే విడిపోయి ఉండటము, ప్రశాంతంగా ఆనందంగా నేను చెప్పుకున్నటువంటి ఆత్మానందంలో బ్రహ్మానందంలో ఉండటము. అది ఉండగలుగుతున్నామా? ఎందుకు ఉండలేకపోతున్నామన్న ప్రశ్న మళ్ళీ వేసుకుంటే ఇతరుల హితమును కూడా మనం కోరాలి. మన చుట్టూ బాగున్నప్పుడు, మన పరిస్థితులు మనం అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము ఆనంద కోశంలో. అది లేకపోతే మరి మనం అందుకని ఇతరుల బాగుని కూడా మనము కోరాలి. అందుకే మనకి పెద్దవాళ్ళు తెలుసో తెలియక ఇరుగు చల్లనా పొరుగు చల్లనా ఇల్లు చల్లనా అనేసి ఓ మాట చెప్పి పంపించారనమాట అత్తారిళ్ళకి వెళ్ళి. ఆ కాలం వాళ్ళకి, ఈ కాలం కాదులేండి అది. కాబట్టి అలాంటి ఆత్మనిశ్చలతతో ఈ విధంగా తెలుసుకున్నవాడు, సర్వప్రాణులని కూడా సమానంగా చూడగలిగినవాడు, సర్వప్రాణుల హితాన్ని కోరగలిగినవాడు, అలాంటి నిశ్చయంతో ఉన్నవాడు అతని మనస్సు పరమాత్మ యందు లగ్నము చేశాను. అంటే ఇక్కడ ఇలాంటి వాళ్ళ మనసు ఎక్కడుంటుంది? ఇంకా
పరమాత్మలోనే కదా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రాణిలో నువ్వు ఏనుగు నుంచి దోమ వరకు అన్నిటిలో నువ్వు పరమాత్మను చూడగలిగినప్పుడు ఇంకా నీ మనసు ఎక్కడుంది? పరమాత్మతోనే ఉన్నది. ఆ పరమాత్మ ఎందే లగ్నం చేసిన వారు వాళ్ళే ఋషయ, బ్రహ్మవేత్తలు. బ్రహ్మవేత్తలను మనము ఈ పాఠాలు చెప్పే వాళ్ళని మాత్రమే అనడానికి అవకాశం లేదండి. ఈవేళ యూట్యూబ్లో మీరు ఏది ఆన్ చేసినా నాబొట్టోళ్ళ దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా సరే చెప్తూనే ఉన్నారు, చక్కగా చెప్తున్నారు. వాళ్ళందరూ బ్రహ్మవేత్తలుగానే చలామణి అవుతున్నారు. అయితే మరి నిజంగా అంత మాత్రాన చెప్పినంత మాత్రాన బ్రహ్మవేత్తలు కారండి. ఈ స్థితిలో ఉండగలిగిన వాళ్ళు బ్రహ్మవేత్తలు. అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు. ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నంత మాత్రాన సరిపోలేదయ్యా, బ్రహ్మగానే ఉండగలగాలి. వాళ్ళు మాత్రమే బ్రహ్మవేత్తలు అని చెప్తున్నారు. బ్రహ్మ నిర్వాణం లభంతే. మరి ఇలాంటి వాళ్ళకి ఈ బ్రహ్మ నిర్వాణమును అంటే శాంత బ్రహ్మను పొందుదురు. ఇక్కడ బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మతోనే ఐక్యం అవ్వడం, అంటే శాంతిని పొందడము. ఆ శాంతిని పొందాలి అంటే ఇది చూడండి, మన మనస్సు పరమాత్మ యందే లగ్నమై ఉండాలి. ఇతరుల హితము కూడా మనము కోరగలగాలి. అలాగే ఈ జ్ఞానము వల్ల మనలో ఎలాంటి కల్మషాలు లేకుండా సంశయాలన్నీ నివృత్తి అయిపోవాలి. ఇవన్నీ మాటలు మనం గుర్తు తెచ్చుకుంటే, వీటిల్ని మనం అధ్యయనం చేయగలిగితే అప్పుడు మనము శాంతిని పొందగలము. ఇప్పుడు మనం ఏమంటున్నాము? శాంతి లేదు అంటున్నాము. శాంతి లేదు అయ్యా అంటే నువ్వు చేయవలసిన పని చేయకుండా శాంతి రమ్మంటే ఎలాగా? ఆలోచించాలి. మనం ఎక్కడ అశాంతికి గురవుతున్నాము, ఎందుకు మనలో ఈ అశాంతి వచ్చింది, మనము ఈ అల్లకల్లోలం అవుతున్నాము, ఎందుకు ఈ మనసు ఈ విధంగా పరిపరి విధాల పోతుంది, ఇది మరి నేను స్థిరంగా ఉండడానికి నేనేమి చెయ్యాలి, నా చుట్టూ ఉన్న పరిస్థితులను నాకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలి, నేను మార్చుకోలేకపోతే వాటిలాగా నేను మారైనా సరే అందులో ప్రశాంతంగా, అంటే ఇక్కడ వాటిలాగా మారడం అంటే దుర్మార్గం జరుగుతుంది, ఆ దుర్మార్గాన్ని చూసి నేను అల్లకల్లోలం అయ్యాను అనేవాళ్ళు దుర్మార్గంలోకి వెళ్ళమని కాదండి. వాళ్ళని సన్మార్గంలో నువ్వు పెట్టలేకపోయినా కానీ నీ మార్గంలో నువ్వు ఉండు, నువ్వు పరమాత్మ మార్గంలోనే నువ్వు ప్రశాంతంగా, నువ్వు అందులో తలదూర్చకు, మౌనం వహించు. ఇలా ఉంటేనే నువ్వు శాంతిగా ఉండగలవు. ఏదో నేను మారుద్దామని ఫైట్ చేస్తే నువ్వు మళ్ళీ అశాంతికే గురవుతావు. కాబట్టి ఇక్కడ సందర్భాన్ని బట్టి విషయాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా నువ్వు అసలు ఇక్కడ యుక్తి కూడా ఉండాలండి. మనము శాంతిగా ఉండాలంటే మనలో కూడా కొంత యుక్తి కూడా ఉండాలి, దాన్ని అనుగుణంగా చేసుకోగలగాలి. అది మనం శాంతిని పొందడం. అది ఏ శాంతి పొందుతావా అంటే బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మతోనే నువ్వు ఉన్నావు. ఈ భావం నుంచి విడిపోకూడదు, బ్రహ్మ భావం నుంచి ఎప్పుడు నువ్వు విడిపోకుండా ఉండగలగటమే పరమశాంతి. హరి ఓం. 8 నిమిషాలు.